హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన ఇందోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం భర్త రాజాతో వెళ్లిన భార్య సోనం సుపారీ ఇచ్చి మరీ అతన్ని చంపించినట్లు తేలింది. ఆమెకు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడే రఘువంశీ హత్యకు కుట్ర పన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో సోనంను గత రాత్రి ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె ప్రియుడితో పాటు హత్య చేసిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ ఇందోర్ నవదంపతుల అదృశ్యం ఘటన కీలక మలుపు తిరిగింది. ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు హత్య చేయిస్తోన్న ఉదంతాలతో పలు అనుమానాలు వ్యక్తం కాగా ఈ ఘటనలోనూ అదే జరిగినట్లు తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ఈ జంట మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలా కియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్లు మేఘాలయ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి సమీపంలో ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు. తర్వాత వీరి ఆచూకీ తెలియరాలేదు. అయితే అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటం, అతడి చేతికున్న బంగారు ఉంగరం, మెడలో చైన్ లేకపోవడంతో హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని రెండు కుటుంబాల వారు డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఇందుకోసం శనివారం కేంద్ర హోంశాఖను అభ్యర్థించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఓ దాబా నుంచి తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు విషయం చెప్పగా సోనంను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మేఘాలయ డీజీపీ వెల్లడించారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరీ సోనం తన భర్త రాజాను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ఇందౌర్ యూపీ పోలీసులు సోదాలు నిర్వహించి సోనంకు సహకరించిన విక్కీ ఠాకూర్, ఆకాష్ ఆనంద్ను ఇందౌర్ యూపీలో అరెస్టు చేసినట్లు మేఘాలయ డీజీపీ తెలిపారు. రఘువంశీని చంపేందుకు అతడి భార్య సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలో ఆనంద్ చెప్పిన విషయాలతో రాజ్ కుష్వాహా పేరు వెలుగులోకొచ్చింది. అతన్ని ఇందోర్ పోలీసులు అరెస్టు చేశారు. సోనంతో కలిసి రాజ్ కుష్వాహా రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తుండగా హత్య జరిగిన తీరు సహా అన్ని అంశాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఇందోర్ పోలీసులు తెలిపారు. ఈ కుట్ర మేఘాలయకే పరిమితం కాలేదని అనుమానిస్తున్నారు. సోనంకు రాజ్ కుష్వాహాతో పరిచయం ఉందని తమకు ముందే తెలుసని హత్యకు గురైన రఘువంశీ సోదరుడు విపిన్ చెప్పారు. సోనం కుటుంబ కంపెనీలో రాజ్ కుష్వాహా ఉద్యోగం చేస్తున్నందున వారి కుట్రలపై తమకు ఎలాంటి అనుమానం కలగలేదని తెలిపారు. తన సోదరుణ్ణి దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. तो मध्य प्रदेश सरकार से भी इसमें विनती करता हूँ और मेघालय सरकार से विनती करता हूँ उसमें ये है तो इसमें जो भी आरोपी है उनको सख्त सजा दी जाए. మరోవైపు తన కుమార్తె అమాయకురాలని సోనం తండ్రి దేవీసింగ్ అన్నారు. ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగిందన్న ఆయన హత్యపై మేఘాలయ పోలీసులు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరారు. రాజ్ కుష్వాహా తన కంపెనీలో పనిచేస్తాడని, అతడికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. लोग ढाबे वाले से क्या बोलते हैं वो होटल वाले से वहाँ के गुंडे मवाली से वो हफ्ता वसूली करते हैं.